నారాయణ మేకుల తయారయ్యాడు. ఇప్పటిదాకా నేను చందు గురించి ఆలోచిస్తున్నాను. దాని మీద కసి తీర్చుకోవాలనుకున్నాను. దాన్ని ఎవరు తీసుకుపోయారో తెలియదు. ఈ నారాయణ గారిని రెచ్చిపోనిస్తే చందు కంటే వీడు డేంజర్ అవుతుంది. అయిపోయావు నారాయణ. భూమి మీద నీకు నూకలు చెల్లిపోయింది. ఇంకోసారి నువ్వు నా మీద అధికారం చలాయించాలని చూసిన క్షణం యశోధర ఏం చేస్తుందో చూడబోతున్నా. చావాలనుకుంటే ఏ రైలు కిందో తలపెట్టు, ఒక్కడవే పోతావు. రాహుల్, ఎక్కువ మాట్లాడదు. సిగ్గు అభిమానం ఉన్న మనిషి నీలా చెయ్యడు. లంకకి విభీషణుడు ఎంత చేటు తెచ్చాడో మన ఇంటికి నువ్వంత చేటు తెచ్చావు. చందుని ఎక్కడ దాచావు? అది నా చేతికి ఒంటరిగా దొరికితే దాచిపెట్ట కైమా కొట్టేస్తాను. మరి దీక్ష ఏం చేయాలనుకుంటున్నావు? నేను చెయ్యనవసరం లేదు. ఆ కార్తిక్ గాడి అహంకారానికి తగిన బుద్ధి చెప్పడానికి చాలా మంది ఉన్నారు. నువ్వు ఎప్పటికీ మారవా? ఏం జరిగిందని మారాలి? ఇంట్లో ఏం చేయాలి? జలద బతుకు నాశనం చేసావు. దాన్ని ఇంట్లో పెట్టుకున్నావు. ఏనాడు నాలుగు మంచి మాటలు చెప్పావు. ఎంతకాలం ఇలా చేస్తావు? ఆడవాళ్ళందరూ నీలాగే ఉంటున్నారా? అసలు నీలో మాతృత్వం ఉందా? ఆర్తనం ఉందా? రాహుల్, నా మాటలు నీకు కటువుగానే ఉంటాయి. నన్ను విభూషుడు అన్నావు. అతడు రావణాసుడికి నువ్వు చేస్తున్న తప్పని పదే పదే చెప్పాడు. అయినా వెళ్ళలేదు. చివరికి ఏమయ్యాడు? నీతులు చెప్పించుకునే దౌర్భాగ్యం నాకు పట్టలేదు. అయినా రోడ్డుకు అడ్డంగా వచ్చావు. అడ్డదారిలో వెళ్తున్నావు అని గుర్తు చేయడానికి వచ్చాను. నా దారి రహదారో అడ్డదారో పిల్ల కుక్కలు నీకేం తెలుసు? నేను చేసే కాపురం గురించి ఆలోచిస్తున్నాను. ఏదైనా తమ్ముడిగా నీ అక్క గురించి ఎంత ఆరాటపడాలో నీ గురువు కార్తీక్ ఉన్నాడుగా, వాణ్ణి చూసి నేర్చుకోరా. చెల్లెలి కోసం పెళ్ళాం కోసం నిన్ను రాజుకు పంపించాడన్నమాట. వస్తాడా? నా దగ్గరకు వస్తాడు. ఎంతో దూరంలో లేదు. అది నీ భ్రమ. నన్ను కార్తీక్ పంపలేదు. నేనే నిన్ను బ్రతిమాలుకుందామని వచ్చాను. మనసును కలవని చోట కాపురాలు నిలబమ్మా. నీ మెళ్ళో నారాయణ తాళి కట్టాడు. కట్టలేదు, కట్టించింది ఆ చంద్రముఖి. అంత మాత్రాన నువ్వు నారాయణని భర్తగా అంగీకరిస్తావా? ముందు మీద కారం చల్లుతురా రాహుల్. కార్తీక్ జల్దలో కలిసి బతకడం కష్టం. ఎప్పటికైనా చందుని దీక్షని కార్తీక్ అప్పచెప్పు.
జలజకు విడాకులు తీసుకుందాం. ఇంకో మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేద్దాం. జలజకి విడాకులు తీసుకోవాలా? ఆ మాట అనడానికి సిగ్గు అనిపించలేదురా నీకు? ఇంతకన్నా నువ్వు చచ్చినా నేను బాధపడేదాన్ని కాదురా. అమ్మా రేయ్, ఇప్పటి వరకు మాట్లాడింది చాలు. ఇంత వయసు వచ్చినా పెళ్లి పెటాకులు లేకుండా పరాయి పంచలు బతుకుతున్నా. నాది నాగుపాము పగ. తీరకపోతే తల నేల కొట్టుకొని చస్తాను గాని చందుని, దీక్షను, కార్తిక్ని, అవసరమైతే నిన్ను ఎవ్వరిని వదిలిపెట్టను. ఎప్పుడు ఇలాంటి రాజీలకు రాకు. జలజ నా కూతురు. చేతనైతే నువ్వు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని మాకు దూరంగా వెళ్ళి బతుకు. చంద్రముఖి గురించి ఆలోచిస్తున్నాను బిజ్జు. సడన్ గా నువ్వు పిలవడంతో దుష్మన్ అనుకున్నాను. మనకిక్కడ దుష్మన్లు ఎవరుంటారు బాబీ? ఇప్పుడు డాక్టర్ని చంపింది మన దోస్తులా బిజ్జు? నేనింతకు ముందు చెప్పాను, బాయ్ని చంపడానికి చోటా గ్యాంగ్ ఎదురు చూస్తుంది. మనం ఎందుకు వచ్చింది, ఏం చేస్తుంది వాళ్ళకి తెలుసు. అందుకే నీకు నాకు కూడా డేంజర్ బిజు. మనల్ని ఫినిష్ చేస్తే బాయ్ ఆటోమేటిక్ గా లేచిపోతాడు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. జరూర్ హేతో ఎవరినైనా కథం చేసి మనం బతుకుండాలి. ఇది బాయ్కి అవసరం. నువ్వు డాక్టర్ని కలిసావా? చంద్రముఖి గురించి తెలిసిందా? మన డాక్టర్ని మద్దతు చేశాక వాడు హాస్పిటల్కి రావట్లేదంట బాబీ. వాడేమైపోయాడో కూడా తెలియదు. వాడు కాకపోతే ఇంకోడు బిజు. చంద్రముఖి డీటెయిల్స్ ల్యాబ్ లో ఉంటాయి. డబ్బు పారేస్తే అన్నీ బయటకు వస్తాయి. वो भी कोशिश किया బాబీ. మన డాక్టర్ని చంపిన విషయం తెలిసిపోయింది. అక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఎవరు పోలీసులో ఎవరు మీడియా వాళ్ళో ఎవరికీ తెలియట్లేదు. వసుధ గురించి తెలియాలంటే మన మనుషులు లేరు. చంద్రముఖి గురించి తెలియాలంటే ముందు వసుధ దొరకాలి. వసుధ ఫోటో ఉందిగా? హా బాబీ. ఆ ఫోటో చూపించి మనం దాని ఇల్లు కనుక్కోవాలి. నువ్వు నేను విడివిడిగా పనిచేయాలి బిజు. ఠీకే బాబీ. అంతేకాదు, ఏ ఆటోనో పట్టుకుని డాక్టర్ ఇల్లు ఎక్కడుందో తెలుసుకో. వాడు భయంతో సిటీ వదిలి పారిపోయాడు బాబీ. సిటీ వదిలినా వాడికి సొంత ఊరుంటుంది.
దుబాయో సింగపూర్ వెళ్ళండి బిజ్జు. బాయ్ డేంజర్లో ఉన్నాడని ఆ డాక్టర్కి తెలిసింటుంది. బాయ్ ఇక లేడు అని తెలుసుకునే వరకు అండర్ గ్రౌండ్లో ఈలోగా మనం వాడిని పట్టుకుంటే వసుధ, చంద్రముఖి అందరూ బయటకు మనం చంద్రముఖితో మనం ముంబైకి వెళ్తాం. ఇది ఈజీ కాదు బిజ్జు. అన్ని పనులు ఒకేసారి జరగాలి. మనకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం లేదు. సంజయ్, నువ్వు నీ పనిలో ఉండు, నేను నా పనిలో ఉంటాను. జల్దీ, టైమ్ ఇస్ రన్నింగ్. జీ బాబీ. డౌట్ బిజ్జు, డౌట్. నీ బాయ్ గొంతు ఎండిపోతుంది. నువ్వు ఎండమావుల కోసం పరుగులు తీస్తూనే ఉంది. ఇంకా ఫోన్ చేయలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. ఏంటి అప్పుడే షాక్ నుండి తేరుకున్నావా? అసలు నువ్వెవరు? దీక్ష గురించి మాట్లాడాను. చందు DVD పంపించావు. నీకేం కావాలి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? చెబుతాను. శంకర్ సూర్య మాట్లాడలే. నోరు పడిపోయిందా? నువ్వు గొంతు మారిస్తే గుర్తుపట్టలేననుకున్నావా విరాట్? నువ్వు తప్పు చేస్తున్నావు. ఇప్పటికైనా పోలీసులకు లొంగిపో. కనీసం జైల్లో అయినా భద్రంగా ఉంటావు. విరాట వాడు రుద్రవరం గ్రామానికి మొదటి శత్రువు. మా శంకర్ అన్నని, రాయుడు గారిని, కుటుంబం మొత్తాన్ని చంపింది ఆ విరాటగాడే. వాడి కోసం బ్రతకని చోటట్టు లేదు. ఎప్పుడు దొరికితే అప్పుడు రుద్రవరం నడి బొడ్డున వాడి శవాన్ని వేలాడదీస్తుంది. అలాంటప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? మా దేవుడి కోసం, మా శంకరన్న కోసం. నీ చరిత్ర మొత్తం తెలుసుకున్నాం కార్తీక్. ఇప్పటికే నీకు ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడివి. ఇప్పుడు ముచ్చటగా మూడో పెళ్ళం కావాల్సి వచ్చిందా? నువ్వు పొరపాటు పడుతున్నావు. వసుధ నా దృష్టితో నేను ఎప్పుడూ చూడలేదు. నేను పవిత్రంగా ఉన్నాను. అంటే మీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారా? నువ్వు వయసుడిగిపోయిన ముసలివాడివి కాదు కార్తీక్. అలాంటి వాడు కూడా పడుచు పిల్ల పక్కన పడుకొనుంటే కనీసం మీద చెయ్యైనా వేస్తాడు. అసలు మా శంకరన్నగా నువ్వు నటించడమే అపవిత్రం. మా అన్న భార్య పక్కన నువ్వు నిలబడినా మేము తట్టుకోలేదు. నేను వసుధ కోసం నటిస్తున్నాను, అంతేగాని నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. నువ్వు ఎందుకు మా అన్న చోట్ల ఉన్నావో మాకు తెలుసు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు శంకర్ సూర్యవి కాదని, కార్తీక్ అని నువ్వే వస్తువుకి స్వయంగా వెళ్ళి నిజం చెప్పాలి. ఆ తర్వాత నువ్వు నీ చందుని తీసుకొని ఈ సిటీని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలి. ఇంకెప్పుడు నువ్వు ఈ సిటీకి కానీ రుద్రవరానికి కానీ రాకూడదు. నువ్వు మాట్లాడమని నాకు తెలుసు కార్తీక్. నీకు రాయుడు గారి ఆస్తి, శంకర్ అన్న భార్య అన్నీ కావాలి. నో నో అంటే సరిపోదు కార్తీక్. నువ్విప్పుడు ఇంటికి వెళ్తున్నావు. ఈ రాత్రి వసుధకి నిజం చెప్తున్నావు. ఈసారి నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు చెప్పాల్సిందొకటి, అడగాల్సిందొకటి.
వసుధకి నిజం చెప్తానని మొదట అంటావు, తర్వాత నా చందుని నాకు ఇవ్వండి, వెళ్ళిపోతున్నాను అని బతిమలాడతావు. ఈ రెండిట్లో మొదటిది జరగకపోతే ముందు చందు శవం వస్తుంది, ఆ తర్వాత నీవారనుకునే మనుషులంటూ ఎవ్వరూ మిగలరు. వేట ఇప్పటికే మొదలైంది. అది చివరికి నువ్వు పిచ్చివాడు కావడంతో ముగుస్తుంది. అందాక తెచ్చుకోకు కార్తీక్. డబ్బు కోసం ఆడదాని కోసం పతనమవ్వద్దు. బాయ్. హలో హలో సరే, మీరు ఆడ తాగి తమ్ముంటే కుదరదు, తిరుగుతా ఉండాలా. ఎవరు జాడ కనిపించినా నాకు ఫోన్ కొట్టండి, నేను చూసుకుంటాను. ఏంది అర్థమైనదా? ఇక నువ్వు ఫోన్ పెట్టు. ఎవరితో మాట్లాడుతున్నావు అత్త? ఏం చేయమంటావు? నీలా నేను కళ్ళు మూసుకుని కూర్చోలేను కదా. విషయం చెప్పమంటే అరుస్తావే. అదిగో అదే నీతో వచ్చిన. వస్తే కోపం, లేకపోతే తాగుడు. ఎవరేం చేస్తున్నారో, ఎవరు ఎటు నుంచి ఎటుపోతా ఉంటారో అన్ని నేనే చూసుకోవాలా? అవును, మరి నీ చేతిలో గాజులు తోడుకొని కూర్చోలేదు. నేను ఆ దీక్ష విరాట్లను వెతుకుతున్నాను కదా. అన్నా, దీక్ష కనపడ్డా మరి? లేదప్పా, చీ, నాకు కూడా నీ భాష వచ్చేస్తున్నది. రావాల్సింది భాష కాదు, తెలివితేటలు, దమ్ము. అసలు ఆ విరాట్ గాడికి ఏమైపోయినాడో అగుపించట్లేదు అల్లుడు. వాడికి ఏమైనా మన మీద అనుమానం వచ్చిందా అత్త? నాకెందుకో దీక్ష వాడి దగ్గరే ఉందనిపిస్తుంది. వాడికి అనుమానం వచ్చినాదో, యశోదరకు అనుమానం వచ్చినాదో నాకు తెలియదు. నాకు మాత్రం ఇంకో అనుమానం వచ్చినది. ఏంటంత అది? అసలు ఇదంతా అన్నా చెల్లెలు కలిసి ఆడుతున్న నాటకమా అనిపిస్తాండాది. కార్తీక్ ఆడిస్తున్నాడు. అలాగైతే వాడు నాకెందుకు వార్నింగ్ ఇస్తాడు? ఆడు వార్నింగ్ ఇచ్చిపోయినాక మళ్ళా నీతో ఫోన్లో మాట్లాడాడా? నా ఫోన్ ఆఫ్ లో ఉందత్త. నువ్వు ఫోన్ మూసేసినా ఇల్లు మూసేసలేదు కదరా, ఇంటికి తాళం లేదు కదా. ఆడు తలుచుకుంటే ఇంటికి రాడా, నేను నీడ్చుకుపోడా? వాడు మళ్ళా కొత్త నాటకం ఏదైనా మొదలెట్టినాడా అనిపిస్తాంది. అది వసుదకి తెలియకుండానా? అవును, ఆ పిల్లగాడుంటే ఎప్పుడైనా అసలు నిజం బయట పడతాదేమోనని భయం ఉంటాడు. దానికి మించి ఆడికి మనిద్దరం కూడా ప్రమాదమేలుడు. కానీ ఆ రోజు వసుధ దీక్ష నాతో పంపిస్తున్నప్పుడు కార్తీక్ అక్కడ లేడే. దీక్ష కూడా అన్నయ్యకి చెప్తానంది, వసుధ నేనే చెప్తానంది. నీ కాడి నుండి తప్పించుకున్నాక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం పెద్ద కష్టం కాదల్లుడు. ఫోన్లుంటాయి కదా. నాకు అనుమానం వస్తాండాది. నీ పెండ్లాన్ని ఎవరికీ తెలియకుండా నీ బామ్మర్ది ఏడనో దాచిపెట్టుంటాడు. అదాడ పుట్టని కనేదాకా ఉంచుతాడా లేదా అనేది మాత్రమే మనం చూడాలా. ఈలోపే ఆ దీక్షని వెతికి పట్టుకొని చంపేస్తే సాక్ష్యం ఉండదు. రే, నీ బామ్మర్ది గాడిని తక్కువ అంచనా వేయకరా. ఆడు గుండెలు తీసిన బంటు. ఆడా పిల్లని దాచినాడంటే ఏదో గూడు పుటాని చేస్తా ఉండాడు. వాడు పైకో మనిషి, లోపల మనిషి. ఇంకా మనకు కనపడి మనుషులు ఆడు తానా ఎంతమంది ఉండారు. ఇంకా మనకు కనపడి మనుషులు ఆడి తానా ఎంతమంది ఉండారు. అందుకని
మనం తొందర పడకూడదు. ఇంతకు ముందే చెప్పినాను, నీ పెండ్లాం చావు మనకి ప్రమాదం కాకూడదు, మన చేతికి మట్టంటకూడదు. అలాగే అత్త. విరాట్ గాడి మీద, నీ బామ్మర్ది మీద మన కళ్ళుండాలా. సరే, నువ్విక బయలుదేరు. ఎక్కడికత్తా? ఏందిరా, పోలీస్ స్టేషన్కి పోయి సంతకం పెట్టాలి కదా. అదా అదా అని కొట్టే బాకురా. ఈ మధ్య పోలీసులు తెలివి మీరిపోయినారు. సినిమాలు చూస్తా ఉంటారు కదా. కొంతమంది పైసలకి కక్కుర్తి పడితే ఇంకొంతమంది పేరు కోసం కక్కుర్తి పడతారు. ఏంది, అట్టాంటోళ్లతోనే మనకి ప్రమాదం అల్లుడు. అట్లాంటి మంచి పోలీసుల కళ్ళల్లో నువ్వు పడమాక నాన్నా. సంతకం పెట్టినప్పుడల్లా 500 ఇస్తున్నానులే. ఇవ్వు, ఇంకా ఇవ్వు. నీ పాణం విలువ లక్షల నోట్ల కన్నా ఎక్కువరా. సరే, ఇక నువ్వు బయలుదేరు. పోరా. నేను చేసిన పని సరైందేనా? అన్నయ్య నా గురించి ఎంత ఆందోళన పడుతున్నాడో. ఇంటికి వచ్చాక నేను లేనని తెలిసి వసుధ మీద అరిచి ఉంటాడేమో. వసుధ కూడా బాధపడుతూ ఉండుంటుంది. ఇంకా అజయ్ గురించి తెలిసాక అన్నయ్యకి ఇంకా కోపం వచ్చుంటుంది. తన మీదకు వెళ్ళుంటాడు. అప్పుడు వాడు ఏం చెప్పాడో, ఏం గొడవలు జరుగుతున్నాయో. నిర్ణయం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. తల్లివి కాబోతున్నది నువ్వు. భర్త కావాలా వద్దా అని తేల్చుకోవాల్సింది నువ్వు. ఇప్పుడు నేనే కదా మీ అందరి సమస్య. నా కడుపులో పెరుగుతున్న వాడే కదా. అందుకే మీకు నేను భారం అనుకుంటే చెప్పండి. నేను నాతో పాటు నా కడుపులో బిడ్డతో సహా ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. ఇప్పుడు చందువదినికి ఈ విషయం తెలుసుంటుంది. అందరూ కలిసి నా గురించి వెతుకుతున్నారేమో. ముందు అసలు నేను బతుకున్నానో లేదో అని కంగారు పడుతుంటారు. నేనుంటే వారికి సమస్య అవుతుందనుకున్నాను. నేను పారిపోవడం వలన వారికి మరింత సమస్యగా మారాను. ఇంకా వాళ్ళని బాధ పెట్టడం సరైంది కాదు. ఎవరికో ఫోన్ చేయబోయి ఆగిపోయావే? దీక్ష, ఎన్ని రోజులని ఇలా ఉంటావు? ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందే. కనీసం నువ్వు క్షేమంగా ఉన్నావని మీ వాళ్ళకి తెలియడం మంచిది. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో నువ్వు విను. ఏమంటారు? ఎక్కడున్నావో చెప్పమంటారు. ఇంటికి రమ్మంటారు. అప్పుడు వెళ్ళు. నువ్వు ఇంకోలా అనుకోవద్దు. నిన్నిప్పటికిప్పుడు నా దగ్గర నుంచి పంపించాలని నేను అనుకోవట్లేదు. నువ్వెన్ని రోజులన్నా నా దగ్గర ఉండొచ్చు, నాకేం ఇబ్బంది లేదు. అది ఇంతకు ముందే చెప్పాను కదా.
నేను ఆలోచిస్తున్నది అది కాదు శ్రద్ధ. నీలో నువ్వు ఎంత నలిగిపోతున్నావో నేను చూస్తున్నాను. నువ్విప్పుడు కన్సీవ్ అయ్యున్నావు. ఇలాంటప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. నేను జాబ్ కోసం బయటికి వెళ్తున్నాను. ఇంట్లో ఒక్కదానివే ఉంటున్నావు. నీకే అవసరం వచ్చినా సాయం చేయడానికి ఓ మనిషి కూడా ఇక్కడ లేరు. అదే మీ అన్నయ్య దగ్గర ఉంటే నిన్ను పాదం కింద పెట్టకుండా ప్రాణంగా చూసుకుంటారు కదా. మా అన్నయ్య వాళ్ళకి దూరంగా ఉన్నాననే బాధ తప్ప నువ్వు నన్ను ప్రాణంగానే చూసుకుంటున్నావు. నీ రుణం నేను తీర్చుకోలేను శ్రద్ధ. రుణాలు తీర్చుకోవడాలు, శ్రమ అనుకోవడాలు స్నేహంలో ఉండవు దీక్ష. మనకు తెలియని వారి కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయడానికి ప్రయత్నిస్తాం. అందులోనూ మనిద్దరం ప్రాణ స్నేహితులు. ఒకప్పుడు నువ్వెంత డాషింగ్గా ఉండేదానివో నాకు గుర్తుంది. అదంతా ఏమైంది నీలో? పెళ్లి నన్ను శాంతం మార్చేసింది. ప్రేమించినవాడు ఇంత రాక్షసుడని అప్పట్లో నాకు తెలీదు. ఇప్పుడు అవన్నీ తలుచుకుని బాధపడ్డం దేనికి? ఎటో ఫోన్ చేయాలనుకున్నావు, చేసి మాట్లాడు. ఇంత రాత్రిపూట చేయడం ఎందుకు? రేపు చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. నువ్వు శంకర్ సూర్యవి కాదని, కార్తీక్ వని నువ్వే వస్తుకి స్వయంగా వెళ్ళి నిజం చెప్పాలి. ఆ తర్వాత నువ్వు నీ చందుని తీసుకొని ఈ సిటీని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలి. ఈ రెండిట్లో మొదటిది జరగకపోతే ముందు చందు శవం వస్తుంది, ఆ తర్వాత నీ వారనుకునే మనుషులంటూ ఎవ్వరూ మిగలరు. నాకు నిద్ర వస్తుందండి, పడుకుంటాను. కార్తీక్, వస్తుకి నిజం చెప్పే, లేకపోతే చందు ప్రాణాలకే ప్రమాదం. అవతల మనుషులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వస్తు ఎలాగూ నీ సొంత భార్య కాదు. వాళ్ళు అన్నట్టు పరాయి మనిషి భార్యతో నువ్వు ఉంటున్నావు. ఇది అన్యాయం, అక్రమం. ఎంతకాలం నిన్ను నువ్వు ఆ అమ్మాయిని మోసం చేస్తావు? ఇక వేరే ఆలోచన వద్దు, ఆలస్యం చేయొద్దు. కమాన్, స్పీక్. ఆగు. ఏంటి నువ్వు చేస్తున్న పని? నీకు మళ్ళీ జన్మనిచ్చారు. నీకోసం ఒక కుటుంబం మొత్తం బలైంది. ఇక ఆ కుటుంబంలో మిగిలింది వస్తు మాత్రమే. చూసావుగా, నిన్ను నమ్మింది. ఎలాంటి భయం లేకుండా హాయిగా నిద్రపోతుంది. ఒకసారి ప్రాణం పోయే పరిస్థితి నుండి బయటపడింది. అప్పుడు చనిపోయి ఉంటే దురదృష్టం అనుకుని సరిపెట్టుకుని ఉండేవాడివి. అవన్నీ పిచ్చి మాటలు. పిచ్చి మాటలు కాదు, నగ్న సత్యాలు. నువ్వు డాక్టర్ చెప్పిన మాటలు మర్చిపోయావా? తను ఏదైనా షాకింగ్ న్యూస్ వింటే ఏదైనా జరగచ్చు అన్నారు. ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పండి. వీలైనంత వరకు ఒంటరిగా వదిలిపెట్టకండి. ఏదో ఒక టాపిక్ చెప్పి మైండ్ డైవర్ట్ చేస్తుంటే మంచిది. అంతేకాదు, దీక్ష విషయంలో తన ఒత్తిడికి లోనైనప్పుడు
నీ కళ్ళ ముందే ఏం జరిగిందో గుర్తెచ్చుకో. వస్దా 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 వస్దా. వాళ్ళు చందుని చంపుతారో లేదో తెలీదు. ఇప్పుడు మాత్రం నువ్వు నిజం చెప్పకపోతే వస్దని హత్య చేసినట్టే. నువ్వింత బలహీనుడు అనుకోలేదు కార్తీక్. డాక్టర్లు జాగ్రత్త కోసం ఏవేవో చెప్తారు, అవన్నీ నిజం కావాలని లేదుగా. నిజం చెప్పు, ముందు తను షాక్ అవుతుంది. ఇప్పటి వరకు నువ్వు శంకర్ సూర్యగానే నటిస్తున్నావు, వస్దకి దూరంగా ఉంటున్నావు. నువ్వు పవిత్రంగానే ఉన్నావు, వస్దని పవిత్రంగానే ఉంచావు. ఆ విషయం వస్దకి తెలీదా? నిన్ను అర్థం చేసుకుంటుంది. మహా అయితే స్పృహ కోల్పోతుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అదే సర్దుకుంటుంది. నువ్వు సాహసం చేస్తున్నావు, ఒక నిండు ప్రాణంతో చెలగాటం ఆడుతున్నావు. నిజం చెప్పేయ్. చెప్పొద్దు. చెప్పేయ్. చెప్పొద్దు. చెప్పేయ్. చెప్పొద్దు. చెప్పొద్దు. చెప్పేయ్. చెప్పొద్దు. సరే. ఏమండి, ఏమైందండి? నిద్ర పట్టట్లేదా? అదేం లేదు. నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఏం లేదు, నువ్వు పడుకో. మేడం గారు బయలుదేరారు ఎక్కడికో. అది నీకు అనవసరం, అడ్డు తప్పుకో. చెప్పాను కదా నువ్వు హౌస్ అరెస్ట్ లో ఉన్నావని. నా పర్మిషన్ లేకుండా కాలు బయట పెట్టడానికి లేదు. ఒకసారి మన రౌడీల్లో ఒకరిని బతిమాలి బామాలి బయటికి వెళ్ళాడు, అది నాకు చెప్పకుండా. నా భార్య కదా పోనీ లేని వదిలేశాను. నారాయణ, వెరీ గుడ్. ఒరే నారాయణ దగ్గర నుంచి నారాయణ దాకా వచ్చావు, బాగుంది. ఇంకా కొంచెం కిందికి దిగాలి ఏ సోదరా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలిసే సోదరా. ఇక్కడున్న స్టాఫ్ అంతా మార్చేసి కొత్త స్టాఫ్ని పెట్టుకోవాలనుకుంటున్నావు. అదే మన రౌడీగాళ్ళని. ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర పనిచేశాను. ఎప్పుడేం చేస్తావో, ఏ క్షణాన ఏం ఆలోచిస్తావో నిద్రలో నుంచి లేపడిగినా చెప్పేస్తాను ఏ సోదరా. గో బ్యాక్, గో బ్యాక్ యువర్ రూమ్. ఓ, నువ్వు ఇలా ఎందుకు వింటావు? నన్ను కొడతావా? కొడతావా అంటే కొట్టాను. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. ఆ చూపింటే ఎలా ఎరా ఎక్కడున్నావురా అంతరాత్మ? ఈడెందుకు వస్తాడు? ఇట్టాంటప్పుడు వచ్చి
ఇంత మంచి పని చేసినప్పుడు క్యాసీన్ హేన మెచ్చుకోవచ్చు కదా. ఆహా, ఈడెందుకు మెచ్చుకుంటాడు? ఈడొక శాడిస్టు, స్వాతి కిరణంలో మొమ్ముట్లాగా. దెబ్బకి అదిరిందంతే. ఓహో, ఏంటి మళ్ళీ బయటకు వస్తున్నావు? చూడు, ప్రేమగా ముద్దాడాల్సిన నీ చెంపల మీద నా చెయ్యి పడనివ్వకు. ఆ రోజే నిన్ను కాల్చి పారేసుంటే ఇంత బరి తెగించేవాడివి కాదు. నువ్వు తాళి అందుకున్నప్పుడే నీ చేతులు నరికేయాల్సింది. నీ ఇష్టదైవాన్ని తలుచుకో, గుండెలు పగిలేలా ఏడవు. ఇవే నీ చివరి క్షణాలు. నువ్వు ఏదో ఒక రోజున ఇట్లాంటి పని చేస్తావని నాకు తెలుసు యశోదరా. పోనీ నీకిష్టమైన దైవాన్నే తలుచుకుని షూట్ చేయి. రేయ్, గన్ను చూసినప్పుడే సగం చచ్చావురా. అది నేను చూశాను. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా? అయినా క్షమించలేనంత తప్పు చేశావు. నాటకాలు కాదు, కిడ్నాపులు రాణి. ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి వెధవ పని గన్నుతో కాదు, కెమెరా కన్నుతో షూట్ చేశా. అవన్నీ సీడీల్లో భద్రంగా ఉన్నాయి. ఎవరెవరికి ఏమేం పంపాలో కవర్లలో పెట్టి అడ్రస్లు రాసి మరీ సిద్ధంగా ఉన్నాయి. ఆ కొరియర్ వాళ్ళకి పంపడమే ఆలస్యం. నువ్వు ఏదో ఒక రోజున ఏదో ఒక క్షణాన నువ్వు గన్ను గురి పెడతావని నాకు బాగా తెలుసు. అందుకే లెటర్ రాసి మరీ వచ్చాను. నా చావుకి లేదా నేను కనిపించకుండా పోవడానికి కారణం యశోదరా నన్ను చంపి నా శవాన్ని మాయం చేయబోతుంది అని పోలీసులకి, మీడియాకి, పత్రికలకి, ఆఖరికి వాల్ పోస్టర్లు కూడా తయారు చేయించాను తెలుసా. వీళ్లల్లో నేను ఒక్కరోజు ఎవరితోనైనా మాట్లాడలేదనుకో, అంతే, అవి వెళ్లాల్సిన చోటికి వెళ్తాయి. చివరికి నువ్వు వెళ్లాల్సిన చోటికి నువ్వు వెళ్ళిపోతావు. ఆ తర్వాత బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్. ఆ తర్వాత నీ అరెస్ట్, ఉరి లేదా లైఫ్.